హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఫర్ యూ వ్లాగ్స్. సో ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది. ఎందుకంటే నీట్ పీజీ రిజల్ట్స్ వచ్చేసాయి. చాలామంది అక్క పీజీ ఏం తీసుకోవాలి, పీజీ కోర్స్ ఎలా ఉంటుంది, ఎండి ఎంఎస్ కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఎవ్రీథింగ్ డిఎం చేశారనమాట. సో నేను ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో స్టార్ట్ చేసే ముందు కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే ఫస్ట్ థింగ్ పీజీ తీసుకోండి. ఎవరు ఏదో అన్నారని అస్సలు తీసుకోవద్దు. అండ్ కంపారిజన్స్ మీరు ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటారో మీకు మీ గురించి తెలియకుండా పోతుంది అనమాట. సో టేక్ 2-3 days టైం తీసుకోండి. అసలు ఏ బ్రాంచ్, నాకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఏ సబ్జెక్ట్ అయితే నేను అందులో ఎంజాయ్ చేయగలుగుతాను. నేను పర్సనల్గా నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ అందరినీ చూశాను కదా ఎంత సఫర్ అవుతున్నారో. ఎవరు ఏదో అన్నారు క్లినికల్ బ్రాంచే బాగుంటుంది అని చెప్పి అందులో దూరిపోయి లిటరలీ వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి, వాళ్ళు చేయలేక ఒక పక్క నచ్చని బ్రాంచ్లోకి వెళ్ళిపోయి, ఇవన్నీ ఎందుకు? నాకు కూల్ లైఫ్ కావాలి, జస్ట్ పే ఉంటే చాలు, చిల్ హ్యాపీ లైఫ్ ఉన్నదనుకోండి, తీసుకోండి. వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్, ఒక్కటే కాదు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు ఫస్ట్ థింగ్, ఓకేనా? నేను పీజీ కమిట్మెంట్స్ ఎందుకు తీస్తున్నానంటే మీ అందరికీ తెలుసు నాకు కొంచెం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ. 9 to 4 తప్ప ఆఫ్టర్ 4 కంప్లీట్లీ ఫ్యామిలీ టైం. నేను నైట్ షిఫ్ట్స్కి చాలా పోవర్ నైట్ షిఫ్ట్స్ అనమాట. అసలు నైట్ పర్సనే కాదు నేను. అలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, బాగాలేదు, అండ్ నేను అంత స్ట్రెయిన్ ఇవ్వదలుచుకోలేదు దట్ వీక్ అనమాట. అండ్ లేటర్ ఆన్ ఇంకా నాకు ఈ సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు కూడా బాగా ఆలోచించా ఇందులో అన్నీ కవర్ అయ్యాయి లేదా అని చెప్పేసి. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి నేను తీసుకోవడానికి. అలాగని ఇది గ్రేట్ సబ్జెక్ట్, ఇది పోర్ సబ్జెక్ట్ అని అస్సలు కాదు. సొసైటీ స్టిగ్మా అలా ఉంది, మనం ఇంకేం చేయలేము. వాటిని ఫాలో అయితే వెళ్ళామంటే ఇంక మన లైఫ్ ఇది అయిపోద్ది. సో నా పీజీ కోర్స్ కమ్యూనిటీ మెడిసిన్ లోకల్గా వచ్చింది. చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను వైజాగే, ఇక్కడ స్కూలింగ్, యూజీ, పీజీ అన్నీ ఇక్కడే అవడం నాకు చాలా యూనో లైక్ లక్కీ గర్ల్ అనిపిస్తున్నాను అనమాట. అనుకోకుండా ఇక్కడే రావడం. అండ్ ఫస్ట్ 2 months కూడా ఏంటి కమ్యూనిటీ మెడిసిన్ తీస్తున్నాను, అసలు ఎగ్జాక్ట్లీ ఈ సబ్జెక్ట్ డెప్త్లో నాకు కూడా మీలాగా అంతగా అసలు ఏంటి కెరీర్ ఆప్షన్స్ అని నాకు స్టార్టింగ్ తెలిసేది కాదు. ఒక్కసారి తెలిసాక ఐ వాజ్ లైక్ దిస్ బ్రాంచ్ చూజన్ మీ, నేను చూస్ చేసుకోలేదు అనిపించింది అనమాట. స్టాటిస్టిక్స్, ఈ రీసెర్చ్ వర్క్ ఎక్కువ పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో వీ కమ్యూనిటీ మెడిసిన్ ఆర్ సెట్ టు బీ ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్. ఫస్ట్ మనం చూసి పేషెంట్స్ ట్రీట్ చేసి తగ్గకపోతే రిఫర్ చేస్తాం అనమాట. తర్వాత రీసెర్చ్ వర్క్ ఉంటుంది. సో నా పీజీ కోర్స్ ఎలా జరిగిందంటే ఫస్ట్ థింగ్ ఏక్యాట్ బీక్యాట్ రెండే ఉంటాయి ప్రైవేట్లో. గవర్నమెంట్లో అనుకోండి గవర్నమెంట్లో ఏక్యాట్ బీక్యాట్ ఉండదు ఆబ్వియస్లీ. సో గవర్నమెంట్లో స్టైఫెన్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ స్టైఫెన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. నేను ఏక్యాట్ అనమాట. సంవత్సరానికి 1.3. తర్వాత స్టైఫెన్ ఇస్తారు 35,000. అండ్ బీక్యాట్ వాళ్ళకి 2.7. ఇంక తర్వాత పెరిగినట్టుంది. అఫ్కోర్స్ ఇట్ వేరీస్ అనమాట, కాలేజ్ టు కాలేజ్ మారుతుంది స్టైఫెన్స్ ఇవన్నీ కూడా. హైదరాబాద్ అటువైపు అయితే స్టైఫెన్స్ ఎవరంట మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. గవర్నమెంట్లో ఇస్తారు పక్కాగా, బట్ టైం పడుతుంది. ఎవ్రీ 6 monthsకి 5 monthsకి వేస్తారన్నమాట స్టైఫెండ్. సో అది పీజీ జాయిన్ అయ్యాము. ఇంకా ఇలా ఉంది, క్లాసెస్ వేస్తారు, మనకి ప్రెజెంటేషన్స్ ఉంటాయి, కేస్ ప్రెజెంటేషన్స్ అని, ట్యూబర్క్లోసిస్ అని, డయాబెటీస్ మెలిటస్, హైపర్ టెన్షన్ ఇవి ఉంటాయి అన్నమాట. తర్వాత రూరల్లో, అర్బన్లో మెడికల్ క్యాంప్స్ వేస్తారు, అక్కడ పేషెంట్స్ చూడడం, అక్కడి నుంచి మన హాస్పిటల్కి రిఫర్ చేయడం, ఇవన్నీ చేస్తాం. సో బేసిక్ ఓపీ చూడడం, అది తగ్గకపోతే రిఫర్ చేయడం. అసలు ఇంకా ఎక్కువ ఒక ఏరియాలో ఫీవర్ వస్తుంది, ఒక ఏరియాలో కాఫ్ ఎక్కువ వస్తుంది, ఒక ఏరియాలో డాగ్ బైట్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ తెలుసుకొని రీసెర్చ్ చేస్తాం అనమాట. అసలు ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పేసి. సర్వేలెన్స్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది మా దాంట్లో. సో మీరు అందరూ వినుంటారు సర్వేలెన్స్ ఆఫీసర్, మలేరియా సర్వేలెన్స్ ఆఫీసర్, టీబీ సర్వేలెన్స్ ఆఫీసర్, దాని గురించి కూడా నేను కవర్ చేస్తాను. సో ఇవన్నీ కమ్యూనిటీ మెడిసిన్లోకి వస్తాయి. సో కమ్యూనిటీ మెడిసిన్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎవ్రీథింగ్ అనమాట. ఇందులో ఐ ఫెల్ట్ లైక్ ఓకే దిస్ ఇస్ నైస్. అండ్ క్రియేటింగ్ అవేర్నెస్, ఇందులో మేము ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ప్రివెన్షన్ విచ్ ఈస్ చీప్. సో ఈ సొసైటీ ఏంటంటే చాలామందికి కమ్యూనిటీ మెడిసిన్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలామందికి బ్రాంచ్ గురించి తెలీదు. నార్త్లో దీనికి ఉన్నంత క్రేజ్ సౌత్లో లేదనమాట. అది మాత్రం నేను చెప్తాను. ఇదంతా నా ఎక్స్పీరియన్స్, నా ఓన్ ఒపీనియన్ నేను చెప్తున్నా. సో ఇట్ మైట్ చేంజ్ విత్ ద పర్సన్. ఓకే, సో ఈ పీజీ కోర్స్లో ఇలా అవుతుంది అనమాట. మెడికల్ క్యాంప్స్ అవుతాయి. 3 year కోర్స్, ఏ పీజీ అయినా 3 year కోర్సే. సో
ఫస్ట్ 1 ఇయర్ అంతా లైక్ ఈ నేర్చుకోవడం, ప్రెజెంటేషన్స్ ఇవన్నీ అవుతాయి. క్లాసెస్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. మీ యూజీ మెడికల్ స్టూడెంట్స్కి క్లాసెస్ వేస్తూ ఉంటారు. తర్వాత క్యాంప్స్ పెడతా ఉంటారు. ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అని కొత్తగా వచ్చింది, జాయిన్ అయిన తర్వాత వచ్చింది. సో ఇంకా దీని ఇంపార్టెన్స్ పెరిగిందనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ ఎవ్రీ సాటర్డే మెడికల్ స్టూడెంట్స్ అందరం కూడా ఒక ఏరియాకి వెళ్ళి ఫ్యామిలీ సర్వే చేస్తూ ఉన్నాడు, ఫ్యామిలీ హెల్త్ సర్వే. సో అది కొత్తగా పెట్టారు. ఏంటంటే ఒక్కొక్క మెడికల్ స్టూడెంట్ 3-4 ఇయర్స్ ఆ ఫ్యామిలీని చూస్తారనమాట. ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ దత్తు తీసుకుంటారనమాట. సో ఏ కంప్లైంట్ వచ్చినా, ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా, సో మనమే వెళ్ళి ముందుగా ప్రివెన్షన్ చేస్తే మంచిది కదా, తెలుసుకుంటాం అనమాట ఫ్యామిలీ సర్వే చేసి. సో ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఇంకా బిజీ అయిపోయింది ఈ డిపార్ట్మెంట్. అండ్ యా, ఇంకా ఆల్ అవేర్నెస్ క్యాంప్స్, వరల్డ్ హెల్త్ డే, ఇంకా మాకు ఎన్ని పండుగలు ఆ రకం చూసుకుంటే. సో క్రియేటింగ్ అవేర్నెస్ అనేది ఉంటుంది ఇందులో. సెకండ్ ఇయర్ అంతా కూడా థీసిస్ చేయడంలో కొంచెం మన ఏదో ఒక థీసిస్ కంపల్సరీగా చేయాలి. ఈ గ్యాప్లో మీరు ఒక పేపర్ ప్రెజెంటేషన్, ఒక పోస్టర్ ప్రెజెంటేషన్ చేయాలన్నమాట. యాక్చువల్లీ ఐదర్ ఏదో ఒకటి చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చింది. మేమైతే పేపర్ చేసాం, పోస్టర్ చేసాం. స్టేట్ ఆర్ నేషనల్ కాన్ఫరెన్సెస్ అవుతాయి అన్నమాట. సో మనం అక్కడికి వెళ్ళి ప్రజెంట్ చేయాలి. క్రెడిట్ టాస్ ఉంటాయి అండ్ జర్నల్ పబ్లికేషన్ కూడా చేయాలి. అలా చాలా ఉంటాయి అన్నమాట. సో థీసిస్, ఒక పేపర్, ఒక పోస్టర్ చేసిన తర్వాత ఈ సెకండ్ ఇయర్ అంతా అలా గడిచిపోతుంది. థర్డ్ ఇయర్ అంతా ప్రిపరేషన్ మోడ్. ఇంకా మీకు పోస్టింగ్స్ అవుతాయి, ఫెడరల్ పోస్టింగ్స్ అవుతాయి. విల్ బీ పోస్టెడ్ ఇన్ జనరల్ మెడిసిన్ ఫర్ 1 వీక్, గైనకాలజీ ఫర్ 1 వీక్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఫర్ 1 వీక్, అలా అనమాట. సో సెకండ్ ఇయర్ అంతా థీసిస్, కాన్ఫరెన్స్, పోస్టింగ్స్తో అయిపోతాయి. లిటరలీ సెకండ్ ఇయర్ ఎంత ఎంజాయ్ చేశానంటే, నేను విశాఖ డైరీ ఫామ్కి వెళ్ళాం మేము. లైక్ అక్కడ మొత్తం చూసాం ఎలా ఉంటుంది ఏంటని. తర్వాత పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీకి వెళ్ళాము. మనకి చూడండి, మన బిల్డింగ్లో వాటర్ ఎక్కడైనా ఇలా తేడా వచ్చినా అసలు చెక్ చేయాలి కదా, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి మనం. మానిటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో ఎక్కువ మందికి ఫీవర్ వస్తుంది, మోషన్స్ వచ్చేస్తున్నాయి అంటే అసలు ఏంటి తేడా ఎక్కడ పడుతుంది ఏంటని చెక్ చేస్తాను. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాటర్ రావడం, ఆ శాంపిల్స్, ఆ టెస్ట్ ల్యాబ్ అన్నీ చూసాం అనమాట. ఐ ఫెల్ట్ లైక్ రియలీ చాలా ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ మంచిగా డెవలప్ చేసుకొని దాన్ని కానీ ఇంప్లిమెంట్ చేస్తే హ్యూజ్ ఇంపాక్ట్. సో అది సొసైటీకి, బికాజ్ ఇదంతా బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ముందు అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు. సో అందుకే ఈ బ్రాంచ్ గురించి ఎవరికి తెలియదు అనమాట. బట్ నేను చాలా చాలా హ్యాపీ ఈ బ్రాంచ్లో ఉన్నందుకు. తర్వాత థర్డ్ ఇయర్ అంతా ఇప్పుడు ఎగ్జామ్సే. ఇగో ఈ October 8th ఎగ్జామ్ ఉంది, ఫైనల్ పీజీ ఎగ్జామ్స్ అనమాట. అండ్ మనకి 4 ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో ఖచ్చితంగా 3 రాయాలి. అండ్ చెప్పలేం కదా, హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం రాయలేకపోవచ్చు. సో క్రైటీరియా చెప్తున్నాను, అపీలింగ్ ఫర్ పీజీ మెయిన్ ఎగ్జామ్కి. సో 2 ఇంటర్నల్స్ అయినా పాస్ అవ్వాలన్నమాట. సో ఈ 4 ఇంటర్నల్స్ నేను రాయడం జరిగింది, అంత బాగానే అయిపోయింది. ఎగ్జామ్ ప్రిపరేషన్ గోయింగ్ ఆన్ అనమాట. సో మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అన్ని ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టుగా ఈ పీజీ ఎగ్జామ్ కూడా ఉంటుంది అనమాట. 4 పేపర్స్ ఉంటాయి అండ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్యారీస్ 10 మార్క్స్. తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్ ఒక రోజు ఉంటుంది. అండ్ గవర్నమెంట్కి, ప్రైవేట్కి మారుతూ ఉంటాయి. సో ఇది ఎగ్జామ్ అంతా కొంచెం మనం పక్కన పెడితే, ఎందుకంటే వన్స్ యూ ఎంటర్ మీకు అది ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది. అండ్ పీజీ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్? నాకు నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా కేర్ ఇది కావాలనుకుంటే 9 to 4 జాబ్స్ ఉంటాయి. అదేంటంటే SR, సీనియర్ రెసిడెంట్. వన్స్ మీరు పీజీ పాస్ అయిపోయి వచ్చారంటే SR 1 year, అసిస్టెంట్ 4 years, అసోసియేట్ 3 years, ప్రొఫెసర్. ఇంకా అలాగా మీరు బాగా యాక్టివ్గా ఉన్నారంటే HOD కూడా అవ్వచ్చు అనమాట. సో అలాగ పే కూడా గవర్నమెంట్లో అయితే పెరుగుతుంది, ప్రైవేట్లో అయితే ఇట్ వేరీస్ విత్ ద యూనివర్సిటీస్ అనమాట. సో SRకి 1 lakh వస్తుంది, రీసెంట్గా పెట్టారు. అండ్ చెప్పాలంటే గవర్నమెంట్లో అయితే 80,000, 85,000 వస్తుంది. సో గవర్నమెంట్లో అడ్వాంటేజ్ అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది ఇంక్రిమెంట్. సో ప్రైవేట్లో ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. సో తర్వాత 10,000, 20,000 పెరుగుతూ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్, తర్వాత ప్రొఫెసర్, HOD. ఇది మీరు ఒక మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యారంటే. లేదు నేను ఇంకా మంచి పెద్ద ఇన్స్టిట్యూట్స్లో చేయాలి, ఏదైనా ఒక రీసెర్చ్లో చేయాలి, లైక్ ICMR, పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి అనుకుంటే దట్స్ రియల్లీ గుడ్ థింగ్. అందులో కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ మెడిసిన్లో చాలా కెరీర్ ఆప్షన్స్ అనమాట. అందులో గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ. అండ్ మీరు అండర్ WHO చేయొచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తర్వాత UNICEF,
ఒక్కటి కాదండి, చాలా 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 ఉంటాయి అనమాట. ఒకటి WH అంటే మీరు అక్కడ యునైటెడ్ స్టేట్సే వెళ్ళక్కర్లేదు, లోకల్గా రిమోట్గా కూడా చేసుకోవచ్చు తెలుసా. అది నాకు రీసెంట్గా తెలిసింది యూనిసెఫ్. సో ఒక్కసారి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాక మీకు షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే నో అప్డేట్స్. యా, ఇంకా మీరు టీబీ సర్వేలెన్స్ ఆఫీసర్గా చేయొచ్చు, మలేరియా సర్వేలెన్స్ ఆఫీసర్గా చేయొచ్చు. యాక్చువల్గా MBBS అవగానే చేయొచ్చు కొంత ఎక్స్పీరియన్స్తో, కానీ MD PG కమ్యూనిటీ మెడిసిన్ ఉందనుకోండి ఇంకా ఎక్కువ క్రేజ్ అనమాట. సో యా, గవర్నమెంట్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో మనం క్లినికల్ తీసుకోవాలా, పారాక్లినికల్ తీసుకోవాలి. మీరు నైట్ షిఫ్ట్స్ అయినా నాకు పర్లేదు, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, పేషెంట్స్ చూస్తే చాలు, వాళ్ళని నొప్పి తగ్గిస్తే చాలు అనుకుంటే చక్క క్లినికల్లో దూరిపోండి. ఏదో ఒక బ్రాంచ్ ఇంకెలాగంటే కొంచెం ఎఫోర్డబుల్ అయితే B క్యాట్లోకి వెళ్ళండి, మరీ ఎఫోర్డబుల్ అయితే C క్యాట్ కూడా తీసుకోండి. కాకపోతే మరి 2 కోట్లు 3 కోట్లు పెట్టినంత అయితే నిజంగా వేస్ట్. ఎందుకంటే దాని బదులు ఏ ల్యాండ్ మీద పెడితే బెస్ట్ అనమాట. ఇప్పుడున్న టెక్నాలజీ AIకి జనాలందరూ బాగా ఎక్విప్ అయిపోయారు అనమాట. సో ఆల్ వాట్ యూ నీడ్ ఈస్ టాలెంట్. మీకు టాలెంట్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయన్నమాట. అంటే మీరు మంచి ఎర్న్ చేయాలి అనుకుంటే. సో క్లినికల్ తీసుకోండి, జనరల్ మెడిసిన్, రేడియాలజీ, డర్మటాలజీ, ఇంకా అందరికీ నచ్చిందనమాట. బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి నాకు అనుకుంటే పారాక్లినికల్ తీసుకోండి. నా సజెషన్ వచ్చేసి కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పెథాలజీ. మ్యాక్సిమం గవర్నమెంట్ వస్తే వదలొద్దు, అలాగని ప్రైవేట్లో కూడా తీసుకున్నా గుడ్, పర్వాలేదు. ఓకే, చెప్పాను కదా మీకు ఆల్రెడీ, గవర్నమెంట్లో ప్రైవేట్లో ఏం స్టైఫండ్ తేడా తప్ప ఆ సబ్జెక్ట్ ఎక్కడైనా ఒకటే. అది చెప్పాలంటే ఎవరికి మన PGలో మనకు మనమే నేర్చుకోవాలి. ఇట్స్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ప్రాక్టికల్గా పెట్టడం మనకు బాగా గుర్తుంటుంది అనమాట. MS సర్జికల్ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్ చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది. సర్జికల్ ఫీల్డ్లో చాలా కేర్ఫుల్గా కమిట్మెంట్ అనేది ఇవ్వాలండి. మీరు కమిట్మెంట్ ఇస్తాను నేను, నాకు లైఫ్ లాంగ్ ఈ జనరల్ సర్జరీ చాలు అనుకుంటే యూ విల్ ఎక్సిల్ లైక్ ఎనీథింగ్. మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో చాలామంది అబ్బా డాక్టర్ ప్రొఫెషన్ ఎవాపరేట్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ ఎందుకు ఎవాపరేట్ అయిపోయింది, ఎందుకు ఆ వర్డ్ మనం వాడుతున్నాం అంటే ఇట్స్ లిటరలీ ఇప్పుడు బాగా కంపారిజన్స్ ఎక్కువైపోయి ఆ లర్న్ చేస్తున్నారు, ఈ లర్న్ చేస్తున్నారు అని చెప్పేసి. సో అలా అనుకున్నప్పుడే మనం అవుతుంది తప్ప ఇట్స్ ఇనఫ్. మనకి మంత్లీ మీ వర్క్ బట్టి 2 lakh 3 lakh వస్తుంది. ఇంకా నార్త్లో అయితే 3 to 4 lakh per month వస్తుంది అనమాట. అండ్ వన్ థింగ్, చాలామంది నేను MD MS అయిపోయింది, ఒక బ్రాంచే తీసుకున్నా, ఇంక నేను వేరే దానికి వెళ్ళడానికి అవ్వదని అస్సలు అలా లేదండి. మీకు కావాలంటే చాలా చాలా ఫెలోషిప్స్ చేయొచ్చు. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్ మెడిసిన్ చేశారనుకోండి, ఇన్ఫెక్షస్ డిసీజ్ కానీ లైక్ డయాబెటీస్ మెలిటస్, డయాబెటాలజీ, ఇంకా చాలా 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 సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కమ్యూనిటీ మెడిసిన్లో కూడా ఇప్పుడు నేను డర్మటాలజీ తీయొచ్చు. నేను ఒక ఇన్ఫెక్షస్ డిసీజ్, నేను ఇప్పుడైతే ఫ్యామిలీ మెడిసిన్ చేశాను, సర్టిఫికేట్ కోర్స్ చేశాను అనమాట వెబ్సైట్లో వేరేది. సో PGలో ఏంటంటే 3 months దే విల్ బీ నో సచ్ మెటర్నిటీ లీవ్స్ అని. బట్ 3 months ఒకవేళ ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చి చెప్పలేం కదండి, అలాంటి వాళ్ళకి అయినప్పుడు అంటే 3 months వరకు యూ క్యాన్. లేటర్ ఆన్ ఒక్కడే ఎక్స్ట్రా అయినా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ద PG ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. మళ్ళీ సప్లీ బ్యాచ్తో రాసుకోవడమే. ఇలా చిన్న చిన్న క్రైటీరియా ఉంటాయి, అది కాలేజ్ బట్టి యూనివర్సిటీ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. సో అదంతా పక్కన పెడితే, సో చాలా చాలా మీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే ఎక్కడ ఏది ఎండ్ కాదండి. ప్రతి ఒక్కరు కూడా పర్సన్తో వేరే. నాకు తెలిసిన చాలామంది సర్జన్స్ దే ఆర్ లైక్ హ్యావింగ్ ద ఫ్యామిలీ టైం, మంచి సర్జరీ చేసి వచ్చేస్తున్నారు చక్కగా, దే ఆర్ ఎంజాయింగ్ ది లైఫ్ ట్రిప్, మనకి మంచిగా ప్లాన్ చేసుకుంటారు అనమాట. టోటలీ డిపెండ్ అపాన్ ది పర్సన్. కొంతమంది అరే నా లైఫ్ అయిపోయింది చేయకపోతే అవ్వదు అనుకుని కంప్లీట్ క్లినిక్లో కూర్చుంటారనమాట. సో ఇట్ వేరీస్ విత్ ద పర్సన్. అలా ఎప్పుడు అనుకోవద్దు. మీరు ఒకసారి SR అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లినిక్ పెట్టుకోవచ్చు, బయట ఛాంబర్స్ ఉంటాయి అనమాట. సో ఫార్మసీ వాళ్ళతో అటాచ్డ్ ఛాంబర్స్ ఉంటాయి, టైమింగ్స్ ఉంటాయి, వాళ్ళు ఆన్ కాల్ పిలుస్తారు, ఛాంబర్స్లో కూర్చోవచ్చు. హాస్పిటల్స్లో మీరు OP కన్సల్టెంట్ ఫిజిషియన్గా ఉండొచ్చు. లైక్ ఓన్లీ ఆన్ సండేస్ ఇఫ్ యు ఆర్ మోర్ ఎంతూజియాస్టిక్ అండ్ సబ్జెక్ట్ బాగా బిల్డప్ చేసుకోవాలి అనుకుంటే కనుక సో అలా చేయొచ్చు అనమాట. గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ అప్లికేషన్ అంతా కూడా మనకి వెబ్సైట్లో అన్నీ ఉంటాయి. ఏది మీరు జాబ్ కావాలనుకుంటున్నారో దాని గురించి డీటెయిల్గా కూడా వేరే వేరే ఛానల్స్లో ఉంటాయి అనమాట. సో నేను నా ఎక్స్పీరియన్స్ రాగా చెప్పాను అనమాట. సో అందరూ అనుకుంటారు, చాలామంది మా ఫ్రెండ్సే నేను క్లినికల్ జనరల్ మెడిసినే చేస్తా అలా ఇలా అన్నారు, కానీ లాస్ట్కి వాళ్ళు వేరే వేరే ఇప్పుడు పెథాలజీ కమ్యూనిటీ మెడిసిన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట చాలామంది. సో ఎందుకంటే
వాళ్ళు అదే ఇష్టం వాళ్ళకి. కానీ సొసైటీ ఏదో అన్నారు, క్లినికల్లే చేస్తే బాగుంటుంది, వాళ్ళే డాక్టర్స్గా చూస్తున్నారని చెప్పి అన్నారు. లిటరలీ వాళ్ళ బ్రాంచ్ తీసుకోవడం జరిగింది. ఒక 2 months కూడా ఉండలేకపోయారు వాళ్ళు. నో నేను ఇంకా చేయలేడని చెప్పి వెంటనే కౌన్సిలింగ్ అప్లై చేసి వెంటనే షిఫ్ట్ అయిపోయారు. సో అట్లీస్ట్ అప్పుడైనా వాళ్ళకి ఆ థాట్ వచ్చింది, దట్ రియల్లీ గుడ్ థింగ్. సో అలా అనమాట. సో ఎప్పుడు కూడా డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్, మీకు ఏదనిపిస్తే చేయండి. సో రియాలిటీ లైఫ్కి వస్తే నిజంగా చాలా చాలా చేంజ్ వచ్చిందండి. ఇప్పుడు ఇంతకు ముందులా లేదు, చాలా మారిపోయింది. ఎందుకంటే పేషెంట్స్ కోసం ఇప్పుడు డాక్టర్స్ అలా చూస్తున్నారనమాట. అండ్ థింగ్ ఏంటంటే ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వడం బెటర్ అని నా సజెషన్. లేదంటే ఈవినింగ్ మీరు క్లినిక్స్ పెట్టుకోవచ్చు. బట్ ఓన్లీ క్లినిక్కి రన్ అవ్వాలంటే మాత్రం మీరు కొంచెం ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ బిజినెస్. సో మీరు అందులో కంప్లీట్గా కూర్చొని చేయాలంటే మినిమం 4-5 years పడుతుంది అనమాట. బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అండ్ చాలా చాలా హార్డ్ వర్క్ అనేది ఉండాలి, ప్యాషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. 3 words చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో వెళ్ళిపోయామా, చేసామా, పెట్టామంటే అస్సలు అవ్వదు. దానికి మీరు టైం ఇవ్వాల్సిందే. ఒక్కసారి టైం ఇచ్చారంటే ఎవ్రీథింగ్ ఆ గ్రాఫ్ అలా వెళ్తుంది అనమాట. సో అది గైస్ ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ యూజ్ అవుద్ది అనుకుంటున్నా. చాలా పచ్చిగా చాలా నిజాలు చెప్పేశాను అనమాట. సో మీరు కూడా బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. లైఫ్ మనకు నచ్చిన పని, అమ్మో డాక్టర్స్ అయితే ఎంజాయ్ చేయలేము అనుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఎంజాయ్ చేయొచ్చండి. ఇందులో కూడా హ్యాపీగా కూల్ జాబ్ ఉంటుంది, కూల్ పే ఉంటుంది. కాకపోతే సాఫ్ట్వేర్ అంత త్వరగా మనకి ఇన్కమ్ రాకపోవచ్చు, కానీ ఇక్కడ వచ్చే రెస్పెక్ట్ ఏ ఫీల్డ్లో కూడా రాదు. అది గుర్తుపెట్టుకోండి. అందరూ అంటారు ఇంజనీరింగ్ అయ్యి ఉంటే ఈ పార్ట్ను సంపాదించేస్తామని. బట్ ఒక లైఫ్ సేవింగ్ ఇక్కడ, ఒక పేషెంట్స్, ఒక ఓపీ చూడడం. కోవిడ్ టైంలో లిటరలీ చాలా చాలా బెనిఫిట్స్ చూసాను అనమాట. ఒక డాక్టర్గా కానీ ఇక్కడ కూడా కోవిడ్ టైంలో కూడా పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ కమ్యూనిటీ మెడిసిన్ లేకపోయి ఉంటే నిజంగా ఊహించుకోలేం. అంటే ఇట్స్ లైక్ అందరూ ఇంపార్టెంట్ అనండి, అన్ని బ్రాంచ్లు ఇంపార్టెంటే. సో దేనికి ఎన్ని ఇంపార్టెన్స్ దానికి ఉంది, దేనికున్న క్రేజ్ దానికే ఉంది. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. సో మీరు బాగా ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. అలాగని మీరు ఫినాన్షియల్గా లో ఉంటే మట్టుకు ఎక్కువ మనీ పెట్టేసి ఫీల్డ్లోని ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్. మీరు చేయగలంటే ఇట్స్ ఓకే. బట్ అంతా మొత్తం పెట్టేసి 2 crores పెట్టేసి డర్మటాలజీ కొనేసి అలా ఎప్పుడు చేయొద్దు. బికాజ్ దాని బదులు ఏ ల్యాండ్ మీద పెట్టుకుంటే మీ లైఫ్ తర్వాత బాగుంటుంది. అది నా సజెషన్ అనమాట. సో ఇది వీడియో అండ్ ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ పెట్టాలి అని నేను కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా బిజీ హెక్టిక్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్. I'll try my best to post and update. See you soon. Thank you so much for watching this video. Take care. Please do like, share and subscribe.